హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పావని. నేనైతే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఓకేనా. కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఫస్ట్ ఎగ్ అయితే ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ కోసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ ఇవైతే తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. తగినంత నూనె పోసుకోవాలి. నేనైతే ఒక చేతిలో ఫోన్ ఉండడం వల్ల క్యాన్ తోటే వంపానండి. ఏమనుకోవద్దు, చెంచాతోటి వస్తే లేట్ అవుతుంది అనేసి అయితే క్యాన్ తోటే వంపాను. ఇప్పుడు కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, మనం ఉల్లిగడ్డలు అయితే చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతాయి. నేనైతే ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకొని మంచిగా ఇట్లా ఇప్పుడు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా అయ్యే వరకు కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిగడ్డలు అయితే తొందరగా మగ్గుతాయి. అందుకనేసి అయితే నేనైతే ఇందులో కొంచెం ఉప్పు వేసి మూత పెడతానండి. కొద్దిసేపు మంచిగా ఉడికితే చిన్నగా పెట్టి ఉడకాలి. ఉల్లిగడ్డ మంచిగా ఉడికితేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఉప్పు వేసి సిమ్లో పెట్టడం వల్ల, సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికిస్తే మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడైతే కొంచెం మూత పెట్టేసి అయితే ఉడికిద్దాము. ఇప్పుడు ఒకసారి తీసి కలుపుకుందామండి. చూస్తున్నారు కదా, కొంచెం ఉడికాయి. అలాగే ఇంకో కొద్దిగా సేపు ఉడికించాలి. ఉల్లిగడ్డలు అనేవి సాఫ్ట్గా ఉడికితేనే కర్రీ బాగుంటుందండి. ఓకేనా. ఇప్పుడు గుడ్లన్నీ పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, గుడ్లు మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం అల్లం ఎల్లిగడ్డ, ఇప్పుడు పసుపు, తగినంత అల్లం ఎల్లిగడ్డ తీసుకోవాలి. తగినంత పసుపు తీసుకోవాలి. చూస్తున్నాను కదా, ఇట్లా మంచిగా సాఫ్ట్గా ఉల్లిపాయ మొత్తం సాఫ్ట్గా అయితే ఈ కర్రీ బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి మంచిగా ఇలాగా ఉడికినాక, ఉల్లిగడ్డ మంచిగా ఉడికిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి మూత పెట్టి కొద్దిసేపు మళ్ళీ చిన్నగా పెట్టి మగ్గించాలండి. మొత్తం ఈ ఉల్లిగడ్డ అనేది చిన్నగా పెట్టి మగ్గించాలండి. మనం వాటర్ పోయాం కాబట్టి పెద్దగా పెడితే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి కారం అయితే ఎక్కువే వేసానండి. చూడ్డానికి ఎర్రగా ఉంది కానీ మరీ అంత కారం అయితే ఏం లేదండి. స్వాతి కారం కదా, స్వాతి కారం వేస్తే ఎర్రగానే ఉంటుంది. ఓకేనా. మనం ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇందులో కొంచెం చూసుకొని వేసుకోండి, తగినంత, ఎవరి టేస్ట్కి తగ్గట్టు అంతా. మళ్ళీ కొంచెం ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. అప్పుడు వేసాను కొంచెం, మళ్ళీ కొంచెం ఇప్పుడు ఇట్లా కొంచెం వేసాను. మంచిగా ఇది మంచిగా ఉడకాలి. ఉప్పు కారం మంచిగా ఫ్రై అయినాక ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. ఉప్పు కారం వేసిన తర్వాత ఇట్లా కొద్దిగా ఒక 5 minutes మంచిగా సిమ్లో పెట్టి ఉడికించాలి. చూస్తున్నాగా మంచిగా ఉడికింది. ఉడికిన దాంట్లో మనం కట్ చేసి పెట్టాం కదా ఎగ్స్, ఈ ఎగ్స్ అన్నీ మంచిగా వేసుకోవాలి. ఇట్లా వేసి మంచిగా ఎక్కువ కలపొద్దండి. ఎక్కువ కలిపితే లోపలిది పచ్చది అనేది అంతా విడిపోతుంది అనమాట. అట్లా బయటికి రాకుండా మంచిగా పెట్టి జస్ట్ ఇట్లా కలపాలి అంతే. కొంచెం అటు ఇటు మర్రేసుకుంటూ జస్ట్ ఇట్లా కలపాలి. ఎన్ని ఎగ్ కర్రీ సూపర్ ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది. టేస్ట్ ఇట్లా అంతే బాగుంటుందండి. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఎమ్మి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాగ అన్నీ ఈవెన్గా ఇట్లా కొంచెం ఉల్లిగడ్డ అనేది కొంచెం కిందికి వెళ్ళి తీసి అయినా ఎగ్స్ పైన అయితే ఇట్లా వేయాలన్నమాట. ఇట్లా మంచిగా ఉంటుంది టేస్ట్. ఇలా అంతా మంచిగా కలుపుకొని కొద్దిగా సేపు మూత పెట్టి ఉడికించామనుకోండి, కొద్దిగా సిమ్లో పెట్టి ఉడికించామనుకోండి, ఎగ్ కర్రీ అయితే ఇప్పుడు తయారైపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.